నిజమా? ఇవన్నీ మేము చేస్తే పరలోకానికి వెళ్ళమా? దేవుడికి ఇష్టంగా బ్రతకమా? అయిపోయింది. ఇది నిజమా అనే క్వెషన్ మార్క్ అనేది ఎప్పుడు కూడా మన హృదయాల్లో ఉండకూడదు. దేవుడికి నేను ఇలాగా ఇష్టంగా బ్రతికితేనే నేను దేవుని సన్నిధిలో నిలబడగలను. దేవుని యొక్క పరలోకానికి నేను చేరగలను అని చెప్పి మనం విశ్వాసముతో దృఢంగా నమ్మాల. దేర్ విల్ బి నో క్వెషన్ మార్క్స్. ఓన్లీ ద ఫుల్ స్టాప్. నేను ఇలాగుంటే దేవుడు నన్ను ఇలా దీవిస్తాడు. అంతే. అవ్వను శోధించిన అపవాది ఇప్పుడు మనుషులందరినీ వాడు శోధిస్తా ఉన్నాడు. ఎన్నో రంగురంగులయి చూపెడతా ఉన్నాడు. ఎన్ని కుటుంబాలు స్పాయిల్ అయిపోతున్నాయి. ఎన్ని కుటుంబాలు విడిపోతున్నాయి. ఎన్ని మంది భార్యాభర్తలు విడిపోతున్నారు. పిల్లలు విడిపోతున్నారు. ఒకరినొకరు చంపుకుంటున్నారు. భయంకరమైన జీవితాలు మన చుట్టుప్రక్కల మనం చూస్తా ఉన్నాం. దేవుని నమ్మిన నీవు, నేను, మన కుటుంబాలు దేవుని చేత కట్టబడి ఏదేను తోట లాంటి ఆయన యొక్క సన్నిధిలో మనము కట్టబడాలి. ఎప్పుడైతే అపవాదికి మనం మరలా స్థలం ఇస్తామో దేవుని యొక్క ఏదేను తోట అనే సన్నిధి నుండి దేవుడు మనల్ని బయటికి తరిమేస్తాడు. ఆయనతో ఉన్న సంబంధాన్ని మనం ఎప్పుడైతే కోల్పోతామో వెళ్ళగొట్టబడతాం. దేవుడితో ఎప్పటి వరకైతే వారి సంబంధాన్ని కలిగి ఉన్నారో సంతోషంగా ఏదైనా తోటలో తిరిగారు, హాయిగా బ్రతికారు. ఎప్పుడైతే యుక్తి గలదైన సర్పము మాట విన్నారో దేవుని యొక్క సన్నిధిలో ఉన్న గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని, తృప్తిని వారు కోల్పోయారు. బయటికి గెంటివేయబడ్డారు. నీవు నేను ఎలా అపవాదికి మనం చోటిస్తున్నామా? అపవాది మాటలకు మనం మన చెవులనిస్తున్నామా? లేదా పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని వింటూ, దేవుని మాటలకు లోబడుతూ, ఆయనతో సంబంధం కలిగి జీవిస్తున్నామా? రంగురంగుల ప్రపంచాన్ని అపవాది మన ముందుకు తీసుకొనొస్తే, ఇది నిజమా? అనే డౌట్స్ అనేవి మనలో హృదయంలో ఇంకా ఉంటూనే ఉన్నాయి. మనల్ని మనం సరి చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా మీకు వందనాలు. నాయనా, మీరు సర్వమును సృష్టించిన తరువాత అవ్వ ఆదాముకు ఆజ్ఞాపించారు. మీరు ఏ చెట్టు ఫలాన్నైనా తినండి కానీ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినకూడదు. అవి తినిన దినమున నిశ్చయంగా మీరు చచ్చెదరు అని అన్నారు.